పైల్గామ్లో ఇట్లా పేర్లు అడిగి చంపారు అని చెప్పేసి ఇది ఒక రిలీజియస్ లాగా. నా పేరు, మెహబూబ్ పేరు, ఇమ్రాన్ పేరు ఇట్లా పెట్టి నువ్వు ఉగ్రవాదులు అని చెప్పేసి ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూస్తే శివుడికి సంక్రాంతి వస్తే మా ఇంట్లో రంజాన్ ఉంటే అలాంటి వాతావరణంలో పెరిగిన చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో ఒక ముస్లిం నేను. దొంగ కొడుకులు అదే అని చెప్పేసి ఇట్లా అనగానే నా తల్లిని పోగొట్టుకుని నాకు 5-6 నెలలు అవుతాను. ఎవడు ఆంధ్రాలో వైజాగ్ వాడు. నన్ను తిట్టుకో, నీకు తిట్టాలనిపిస్తే నన్ను తిట్టు, కానీ తల్లుల్ని తిట్టుకుంటూ, ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ, గలీజ్గా బూతులు కింద కమెంట్లు పెట్టుకుంటూ మన తల్లులు ఏం చేశారన్న పాపం. ఇప్పుడు రీసెంట్గా ఒక హాట్ టాపిక్ అనేది మనకు నడుస్తుంది. ఓకే, పైల్గామ్లో ఏదైతే టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇట్లా పేర్లు అడిగి చంపారు అని చెప్పేసి ఇది ఒక రిలీజియస్ లాగా ఏదైతే నడుస్తుంది మొత్తం కూడా. సో దీనిపైన మీ ఫీలింగ్స్ ఏంటి, అండ్ ఈ సొసైటీకి మీరు ఆ ఇన్సిడెంట్ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేను ఒకటి చెప్తానన్నా, అది ఇన్సిడెంట్ ఎవడైతే చేసిండో వాళ్ళని దొరకబట్టి తీసుకొస్తే నాకు తెలిసి ప్రతి ఒక్క భారతీయుడు వాడు ఒకవేళ ముందట ఉంటే వాడిని కూసోబెట్టి వానికి లైఫ్ లాంగ్ టార్చర్ పెట్టుడైతే కంపల్సరీ. అది ఆయన చంపేస్తారా లేకుంటే అందరి కోపాలు ఉన్నాయి, నాకు కోపం ఉంది కానీ వాళ్ళు చేయడం వల్ల మనకు తెలియకుండా ఈ సోషల్ మీడియాలో నేను చాలామందిని చూసిన నా పేరు, మెహబూబ్ పేరు, ఇమ్రాన్ పేరు ఇట్లా పెట్టి నువ్వు చెప్పాల్సింది ఏదో టాపిక్ని అక్కడ జరిగిన అటాక్ గురించి ఉగ్రవాదులు అని చెప్పేసి ఒక భారతీయుడు, ఒక ఇండియన్ పర్సన్ ఇంకో ఇండియన్ పర్సన్ని ఉగ్రవాదం అని చెప్పేసి పెట్టి, బేసికల్ ఇండియన్ అని ఎందుకు అంటున్నానంటే ఇండియా ఈజ్ రిలేటెడ్ టు ఆల్ రిలీజియన్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి. మన చిన్నప్పటి నుంచి మనం ప్రెడ్జ్ చేసేటప్పుడు, లేకపోతే మనం ఒక స్లోగన్ చేసినప్పుడు వందే మాతరం అని చెప్పేసి ఇలా అంటే మన చిన్నప్పటి నుంచి లైక్ రిపబ్లిక్ డే వచ్చినా లేకుంటే ఇండిపెండెంట్ డే వచ్చినా ఏమొచ్చినా అందరు సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం. చిన్నప్పుడు ఆ వాల్యూస్ అనేది తెలిసేది. మనం అందరం భారతీయులు, బై వి ఆల్ ఆర్ ఇండియన్స్ అని చెప్పేసి చిన్నప్పుడు అలా పెరిగిన వాళ్ళం మనం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు వాడు చేసి వెళ్ళిపోయినాడు, వాడిని దొరకబట్టి తీసుకురావడం మానేసి ఇక్కడ ఏంటంటే మనది మనం కొట్టుకొస్తున్నాం రిలీజియన్ పేరుతోని. నా పైన ఉగ్రవాదులు అని చెప్పేసి ఎవడో ఏదో అక్కడేదో జరిగింది దాని గురించి, నా మీద బెట్టింగ్ యాప్ గురించి నన్ను తిట్టు, అంతే, నీకు హక్కు ఉన్నది. బట్ ఎక్కడో తీసుకెళ్ళి ఐ మీన్ ఇండియన్, నాకు ఆ టైంలో ఉగ్రవాదం అని చెప్పే పేరు వినంగానే ఐ లిటరలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐ కెన్ రియాక్ట్ ఆన్ దాట్, బట్ నేను రియాక్ట్ అవ్వలేదు. సో వాడు ఎవడో చెప్పినంత మాత్రాన నేను ఉగ్రవాదం కాదు. నేను ఒక ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇండియన్ ముస్లిం, ఐఎమ్ ప్రౌడ్ టు బీ భారతీయుడు, ఐ మీన్ ఇండియన్. అదొక్కటే నేను చెప్పిన ఇందాక, కులం మతం లేకుండా నేను పెరిగినోండి. నేను ఇప్పటికీ మీరు యూట్యూబ్లో చూస్తే శివుడికి పాలాభిషేకం చేసిన. మేము సంక్రాంతి వస్తే మా ఇంట్లో అప్పాలు చేసుకునేటోళ్ళం. మా ఇంట్లో రంజాన్ ఉంటే నా హిందూ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారే, పదరా వెళ్దాం పద, మన ఈద్గాకి వెళ్దాం పదరా అని చెప్పి నాతో పాటు నా ఫ్రెండ్స్ నమాజ్ చదివేటోళ్ళు. చర్చికి వెళ్ళేటోళ్ళం. మా ఫ్రెండ్ గ్లాడ్విన్ అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు. మేము వెళ్ళి టైంపాస్కి చర్చిలో అరే మంచిగా ఉంటుంది రా చర్చ్ లోపల, ఒకసారి వెళ్ళి చూద్దాం రా అని చెప్పేసి వెళ్ళి అలా సరదాగా వెళ్ళిన రోజులు ఉన్నాయి. మా ఇంటి ముంగటోళ్ళు ఒకప్పుడు కొండగట్టుకు పోయిన రోజులు ఉన్నాయి మా ఇంటి ముంగటోళ్ళతో. మాకు చికెన్ పాక్స్ వస్తే పోచమ్మ వచ్చిందిరా భయ్ అని చెప్పేసి మాకు తీసుకొచ్చి ఇది చేసిన రోజులు ఉన్నాయి మా ఇంట్లో. అలాంటి వాతావరణంలో పెరిగిన చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో ఒక ముస్లిం నేను. అలాంటిది నన్ను పట్టుకొని ఉగ్రవాదం అని చెప్పి పేరు పెట్టి నువ్వు ఈరోజు చెప్తున్నావు, ఒక ఇండియన్ అయి ఉండి నువ్వు ఒక యూట్యూబ్లో నీకు పుక్కడికి ఫ్రీగా నీకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చిందని చెప్పేసి అక్కడెక్కడో చేసిన దానికి నువ్వు వాళ్ళతో కొట్లాడకుండా, వాళ్ళ మీద అనకుండా, వాళ్ళని తీసుకురాకుండా, వాళ్ళ మీద కోపం చూపించకుండా మనమే కొట్టుకొస్తాం. వాడు సక్సెస్ అయ్యిండు, అక్కడ నువ్వు ఫెయిల్యూర్ అయినావు. నా దృష్టిలో వాడు సక్సెస్ అయ్యాడు, వీళ్ళు ఫెయిల్యూర్ అయ్యాడు. నా కొడుకుల్ని పట్టుకొచ్చి వేసి పడేయండి. నా కొడుకుల్ని తీసుకొచ్చి జీవితాంతం వాడు ఇంకొకడు అక్కడికి వచ్చి మళ్ళీ అటాక్ చేయాలంటే గజ వనకాలు అట్లా చేయాలి వాళ్ళని. దాని మీద ఫోకస్ పెట్టు. అంతేగాని
మనది మనం కొట్టుక చేస్తే రిలీజియన్ పేరులో ఏమొస్తుందన్న? ఈరోజు నీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్స్ హిందూస్. సో అలాంటి ఫీలింగ్ లేకుండా తెలియకుండా ఈ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే రిలీజియన్ పేరుతోని మొత్తము అసలు రాను ఎలా చేసేస్తున్నారంటే ఒకరి మీద టెర్రరిస్ట్ అనేది ఏ రిలీజియన్ ఉండదండి. మొన్న ఒక హస్బెండ్ని చంపేసి ముక్కలుగా చంపేసి ఒక క్రూరమైన ఒక మనిషిలాగా మారిపోయి ఒక డ్రమ్లో వేసేసి అంత ఘోరంగా నీచంగా ప్రవర్తించారు. ఒక మనిషిలో ఉన్న క్రూరత్వం అది. ఆ క్రూరత్వాన్ని మనం టెర్రరిస్ట్ అనే పేరు పెట్టినాం. వాళ్ళ క్రూరత్వం అది. అలా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్న. ఇప్పుడు అక్బరుద్దీన్ మీద అటాక్ చేసింది ఒక ముస్లిం, ఒక ఇందిరాగాంధీ గారి మీద అటాక్ చేసింది ఒక హిందూ. అంటే నేనేమంటున్నానంటే చంపడం ఒక చిన్న పాపని ఆస్తి కోసం అని చెప్పేసి పాపం ఒక 6-7 years బ్యాక్ ఏదో న్యూస్ విన్నా, తీసుకెళ్ళి పాపం ఆ ఫైర్ దాంట్లో ఏదో వేసేసారన్నమాట ఒక మిషన్లో. క్రూరత్వం అంటే నీకేందంటే ఒక మనిషిని చంపడానికి రిలీజియన్ అనేది కాదు, ఒక మనిషి చంపుకుంటున్నాడు. ఇస్లాంలో ఒక మనిషిని, నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఉన్నది. నా కొడుకులు వాళ్ళు చేసేది దే ఆర్ నాట్ ముస్లిమ్స్, దే ఆర్ నాట్ రియల్ ముస్లిమ్స్. నువ్వు బతుకున్నంత వరకు 10 మందికి సాయం చేయి, నీ వల్ల 10 మందికి ఉపయోగపడాలి. ఎవడన్నా తప్పుడు దారి ఉంటే నువ్వు వెళ్ళి వాడిని గైడ్ చేయి. ఇది నేర్పించింది ఇస్లాం. దాన్ని పట్టుకొని ఈరోజు మాలాంటి వాళ్ళని ఇష్టమైనట్టు, నిన్న ఒక పర్సన్ దొంగ కొడుకులు అదే అని చెప్పేసి ఇట్లా అనగానే నా తల్లిని పోగొట్టుకుని నాకు 5-6 నెలలు అవుతాను. ఎవడు ఆంధ్రాలో వైజాగ్ వాడు ఒక యూట్యూబ్ ఛానల్, మన ఇన్స్టాగ్రామ్లో అలా అనేసరికి లిటరల్లీ నేను బాధపడ్డా. అడుక్కున్నా, డిలీట్ చేయరా అడుక్కున్నా, నేను కొట్లాడలే. నేను అదే బాధగా ఉన్నదిరా, వద్దురా, అలా అనకరా, అది నేను మీకు మెసేజ్లు చూపెడతా. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలీదు. ఇక్కడ నేను రియాక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నారు కదా, సో ఇప్పుడు అట్లాంటివి చేస్తేనే వాళ్ళకి ఇన్స్టెంట్ వ్యూస్ వస్తాయని వాళ్ళు మనిషిని కూడా మర్చిపోయి ఇవన్నీ కూడా మర్చిపోతున్నాడు. వాడు డిలీట్ చేయాలంటే ఆర్చీవ్ చేసిన అంటున్నాడు. అదే ఇప్పుడు అదే అంటారు కదా, పళ్ళున్న చెట్లకే రాళ్ళు కొడతారని. సో అట్లాంటి పీపుల్ వీళ్ళంతా ఇన్స్టెంట్ వ్యూ కోసం ఏం చేయలేమన్నా. సో వీళ్ళని మనం ఇగ్నోర్ చేస్తేనే మనం పీస్ఫుల్గా ఉంటాం. సో ఇలాంటి వాళ్ళు పుట్టుకొని ఒక్కటి కూడా నేను ఇందులో చెడుగా మాట్లాడలేదు. ఇందులో మా అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు, నువ్వు ఒక బూతులు మాట్లాడినావు మా అమ్మ మీద, గుర్తుపెట్టుకో, నీకు కూడా అమ్మ ఉంది, నీ అమ్మ లాంటిదే మా అమ్మ, నా తల్లిని అన్నావు. నేను కూడా అనొచ్చు రివర్స్ లో, బట్ అనను. ఎందుకంటే అంటే ఇలా వాడికి మెసేజ్ చేయాల్సిన నాకు అవసరం లేదు. బట్ ఐ వాంట్ టు చేంజ్ హిమ్. అదే అరే వద్దురా, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇట్లా పెంచిర్రు, నువ్వు కొంచెం ఆ వాల్యూ చేసుకో, కాపాడుకో, మీ తల్లిదండ్రులు బాగా చూసుకో అని చెప్పేసి చెప్పినా తప్ప వాడిని రివర్స్లో నేను అనాలనుకుంటే నేను అనొచ్చు. డిలీట్ చేసాను పొద్దున్న లేచి, వాడు ఆర్చీవ్ చేసిన అన్నాడు, చేసుకో, డిలీట్ చేసే వీలైతే అని చెప్పేసి చెప్పిన. నేను సరే అన్నా అని చెప్పాను. నేను ఒకవేళ ఆర్గ్యూ చేసి ఉంటే వాడితోని, నేను ఒక మాట అని ఉంటే ఆ వార్ లాగా అయ్యేది. వార్ లాగా అయితే ఇంకా 10 మందికి అయిపోయింది. అది వేస్ట్. ఇంకా వేరే వాళ్ళకి కూడా చేయొద్దు అనే ఫీలింగ్, చిన్న మార్పు స్టార్ట్ అయింది. గ్రేట్. అది అంతే, అవసరం లేదు. నేను చెప్పిన వాడికి, అరే వద్దురా, నన్ను తిట్టుకో, నీకు తిట్టాలనిపిస్తే నన్ను తిట్టు. ఎవడైనా యూట్యూబ్లో వ్యూస్ కోసం అని చెప్పేసి ఎవడైతే చేస్తున్నాడో, నీ వ్యూస్ కోసం నువ్వు చేసుకో, నన్ను తిట్టుకుంటావా, తిట్టుకో, నీకు హక్కు ఉన్నది. నేను తప్పు చేస్తే నీకు తిట్టే హక్కు నీకు ఉన్నది. కానీ తల్లుల్ని తిట్టుకుంటూ, ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ, గలీజ్గా బూతులు కింద కమెంట్లు పెట్టుకుంటూ, మన తల్లులు ఏం చేశారన్న పాపం. అంతే, కనీ పెంచి కష్టపడి ఇక్కడ దాకా పెంచినందుకు ఈ మాటలు వినడానిక మనం ఉన్నది. 4 రోజుల జిందగీ దీని అమ్మ జీవితం వచ్చినామా, ఎప్పుడు పుట్టుకోమంటామో తెలియదు. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం. అక్కడెక్కడో చేసిన దానికి తీసుకొచ్చి ఇక్కడ రిలీజియన్ పేరుతోని సోషల్ మీడియాలో కింద మీద పడుతున్నారు. ఎవడో ఎక్కడో స్పీచ్ చేసి ఒక మీటింగ్లో పెద్ద స్పీచ్ ఇస్తాడు, ఇట్లా రెచ్చగొట్టేస్తాడు. నువ్వు తిరుగుతున్నావు జెండాలు పట్టుకొని, వాడు హ్యాపీగా ఇంట్లో ఏసీలో కూర్చొని ఉన్నాడు.
వాళ్ళ కొడుకులు మంచి ఎక్కడెక్కడో చదువుకొని ఫారెన్లా నువ్వు ఏదైతే రిలీజియన్ కోసం ఇక్కడ కొట్లాడుతున్నావో అవును. అదే రిలీజియన్ ఫ్రెండ్స్తోనే అక్కడికి వెళ్ళి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ఏం చేస్తాడో, అమెరికా ఎంజాయ్ చేస్తాడో, యూకే ఏం చేస్తాడో. నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు కొట్లాడుకుంటాను సోషల్ మీడియాలో. వద్దు. దేశం బాగుపడడానికి నువ్వు ఏం చేస్తున్నావో దానికి ప్రయత్నించు. మనం నెక్స్ట్ టెక్నాలజీ ఎట్లా తీసుకొద్దాం అని ప్రతి ఒక్క కంట్రీకి వెళ్ళినప్పుడు ప్రతి కంట్రీ డెవలప్ అవుతుంది. మనది ఎందుకు అవుతలేదు? నీకు అంత హక్కు ఉంటే నువ్వు యూట్యూబ్లో కూర్చొని, నువ్వు ఇన్స్టాగ్రామ్లో కూర్చొని, అరే ఈ ఊర్లో సమస్య ఇది ఉంది, ఎందుకు సాల్వ్ అవుతలేదు క్వశ్చన్ చేయి, మాట్లాడు. ఓటేసినావు కదా, దాని గురించి పోరాడు. డెవలప్మెంట్ కోసం పోరాడు. నా రిలీజియన్ గెలవాలి అని చెప్పేసి హిందూస్, నా రిలీజియన్ గెలవాలి అని చెప్పేసి ముస్లిం, నా రిలీజియన్ గెలవాలి అని చెప్పేసి సిక్స్, నా రిలీజియన్ గెలవాలి క్రిస్టియన్. ఎందుకు? ఏం అవసరం లేదు. నీ రిలీజియన్ని నువ్వు ప్రేమించు, పక్కలోనే గౌరవించు. మా ఇస్లాంలో కూడా ఒకటి రాసింది, ఏ రిలీజియన్ని కించపరచకు. ప్రతి రిలీజియన్కి హరేక్ మజహబ్కు ఇజ్జత్ దో. అల్లాని నమ్ము, ప్రతి రిలీజియన్కి రెస్పెక్ట్ ఇవ్వు. ఇది నువ్వు నీ దేవుణ్ణి నమ్ము. నీ దేవుడు ఎవరైతేనో నమ్మి ఇక్కడ పక్కోళ్ళ రిలీజియన్ని గౌరవించు. అప్పుడు లైఫ్ బాగుంటుంది, నీ చుట్టుపక్కల జనాలు బాగుంటారు. అప్పుడు నీ ఫోకస్, నీ మైండ్ ఏదైతే నీ ఫోకస్ ఉందో, నీ కెరియర్ మీద ఫోకస్ కానీ, లేకపోతే ఈ భారతదేశాన్ని డెవలప్ చేయాలి, లేదంటే డెవలప్ చేసేదంటే ఏం లేదన్నా, నువ్వు ఏదో పెద్ద ఏదో చేయాల్సిన అవసరం లేదు. నీ ఇంటిని, నీ లైఫ్ని నువ్వు బాగా చేసుకోవడానికి నువ్వు ఏదైతే నువ్వు క్రియేటివ్గా చేస్తున్నావో, లేదంటే నువ్వు ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో, నువ్వు ఫారెన్ వెళ్ళి కష్టపడతావా, ఇక్కడ ఉండి కష్టపడతావా, ఏం చేస్తావో చెయ్యి. ఏదైతే అది చేస్తావో నీ పని నువ్వు చేసుకొని ఎవరిని కించపరచకుండా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తా అంటే అదే డెవలప్మెంట్ అన్న. కరెక్ట్. డెవలప్మెంట్ చేయాలంటే నువ్వు వెళ్ళి ఏదో రోడ్లు వేసేసి నువ్వు ఇది వేసేసి అది కాదు డెవలప్మెంట్. నీ పని నువ్వు చేసుకొని నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకో, అదే డెవలప్మెంట్. అది సూపర్. సో దీని గురించి కొట్లాడాలన్నా, కరెక్ట్. డెవలప్మెంట్ కోసం కొట్లాడాలి. ఆ ఊర్లో ఎందుకు ఇది అవ్వలేదు, ఈ సమస్య ఏమున్నది, ఈ సిటీలో ఎందుకు ఇది లేదు, ఈ ఊర్లలో ఏం వాటర్ సప్లై లేదనుకో, అక్కడ దాని గురించి కొట్లాడు. భారతదేశంలో ఎన్నో ఊర్లలో సప్లై లేవు, వాటర్ సప్లైస్ లేవు చక్కగా, దాని గురించి కొట్లాడు. రోడ్లు లేవు, దాని గురించి కొట్లాడు. దీని గురించి కాదు. రిలీజియన్ పేరుతో కొట్లాడితే ఏమొస్తుంది? ఏముండదు. అది ఒకప్పుడు మేము చిన్నప్పుడు వినేటోళ్ళం కాదన్నా, ఇప్పుడు వింటున్నాం. ఈ సోషల్ మీడియా, అవును, ఫ్రీగా వచ్చే పుక్కడికి వచ్చే సోషల్ మీడియా కోసం, వ్యూస్ కోసం, లేదా నేను ఏదో తురుమని చెప్పేసి అనుకోవడం, ఇవన్నీ దేనికి పనికిరావన్నీ. ఇవి అందరం ఇండియన్స్, అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. నిజం గుండె మీద ఈ వ్యూస్ అన్న ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ గుండె మీద చేసుకొని చెప్పన్నా. ముస్లిం ఫ్రెండ్స్ లేరా, హిందూ ఫ్రెండ్స్ లేరా, క్రిస్టియన్ ఫ్రెండ్స్ లేరా, వాళ్ళకి కలిసిమెలిసి లేరా, రూమ్మేట్స్ లేరా, ఎంజాయ్ చేయలేదా దోస్తులందరూ కలిసి? నేను బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు హిందూస్ ఉండే, క్రిస్టియన్స్ ఉండే, ఎంజాయ్ చేయలే మనం? అవన్నీ మనకు తెలుసా? ఎంత హ్యాపీగా లీడ్ చేసుకున్నాం కదా లైఫ్. బండ్ల మీద తిరుక్కుంటా, చార్మినార్ పోయి అటు పోయి ఇటు పోయి, అరే బిర్యానీ తిందాం పదరా, అది తిందాం పదరా, అది ఎంజాయ్ చేసుకుంటూ ఉండేటోళ్ళం. అదేరా లైఫ్, అదే లైఫ్, ఇంకేం లేదు. చాలామంది అది మిస్ అవుతున్నారు. అది మిస్ అయ్యి తెలియకుండా హేట్రేడ్ పెంచుకుంటారు. అక్కడెక్కడో చేసిన దానికి మీరు కొట్లాడుకుంటారు. అది కాదు కొట్లాడుకోవడం. అది ఎట్లా సాల్వ్ చేయాలి, ఆయన ఎట్లా పట్టుకొని రావాలి, వాడిని ఏం చేయాలి, అలా అవ్వకుండా ఏం చేయాలి అనే దాని గురించి పోరాడు, దాని గురించి కష్టపడు, దాని గురించి స్మార్ట్ వర్క్ చేసి దొరకబట్టు. అంతేగాని రిలీజన్ పేరు నన్ను అడిగితే మనిషి అనేటోడు ఇంకో మనిషిని మనిషిలాగానే చూడాలి. అదొక్కటే. రిలీజన్ పేరుతో చూస్తే ఏం రాదన్న. అది నేను ఎందుకు చెప్తానంటే నాకు ఘోరం బాధ అనిపించింది. అదే ఎవడు ఇష్టమైనట్టు వాడు ఇష్టమైనట్టు మాట్లాడేస్తున్నాడు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇష్టమైనట్టు పెట్టేస్తున్నారు వ్యూస్ కోసం. ఎందుకన్నా ఏమొస్తుంది? చెప్పలేకనా, అనలేకనా, మనం అనలేకనా, మనం రివర్స్లో మాట్లాడలేకనా, మనకు నాలుక లేదా, మనకు ఆ వర్డ్స్ మీనింగ్ తెలియదా, మనకు ఆ వర్డ్స్ రావా, అబ్యూజింగ్ వర్డ్స్ అందరికి వస్తాయి. మాట పెంచుకుంటా పోతే ఏముండదు, లాస్ట్కి తూటలే మిగులుతాయి. అది అదే ఇప్పుడు
సెల్ఫ్ రియలైజేషన్ అన్నది ఒకటి ఉంటుంది. సో అది వస్తే ఇంకెవరు కూడా చెప్పాల్సిన కొంతమందికి అవసరం ఉండదు. అది లేకనే ఇదంతా ప్రాబ్లం. 100% అన్న, వ్యూస్ 100%. కోసం ఇవన్నీ 100%. అండ్ వాళ్ళకు కూడా ఎట్లాంటి తల్లిదండ్రులు, ఎట్లాంటి ఫ్రెండ్స్, ఎట్లాంటి చుట్టుపక్కల వాతావరణం, దాన్ని బట్టి కూడా వీడు అట్లా తయారవుతాడు. అంతే కదా. ఇప్పుడు నా రెస్టారెంట్ పేరు కళింగపట్నం అన్న, అదే నేను ఇంకేదో నా పేరు పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టినా? అరే నా నా భారతదేశంలో నేనున్నా, నా తెలుగు స్టేట్స్లో నేనున్నా. మా వాళ్ళకి ఆ కళింగపట్నం అనేది ఒక ఊరు పేరు, ఒక వైబ్. పెట్టేసిన ఇంకేదైనా పెట్టచ్చు నేను. నాకు ఆ ఫీలింగ్స్ లేవు. కరెక్ట్. అది